నా మీద కటాక్షం చూపించేటట్లుగా హృదయాన్ని మార్చవా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, నేను ప్రకటించే దేవుడు రక్తం ఏరులై ప్రవహించాల్సిన చోట కూడా ప్రేమ ప్రవాహం పొంగి పొర్లేటట్లుగా కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా నీ పట్ల కఠినం చూపిస్తున్నారా, నువ్వు చెడ్డోడు కాకపోయినా, నువ్వు చెడ్డోడివి, నువ్వు చెడ్డోడివి, నువ్వు చెడ్డోడివి, నువ్వు చెడ్డదానివి, నువ్వు అస్సలు మంచిదానివి కాదు, నీ బుద్ధి అట్టాడిది, నీ ప్రవర్తనే అట్టాడిదని, నీలో చెడుతనం లేకపోయినా కావాలని నిన్ను నోటుకొచ్చినట్టు దూషిస్తూ ఉన్నారా, ఈ మాట పట్టుకో. యూలి పౌలు పట్ల దయగా ప్రవర్తించాడుగా. అయ్యా, వాళ్ళు నా పట్ల దయగా ప్రవర్తించేటట్లు, నేనంటే చేదరించుకోకుండా, నేనంటే అవహేళన చేయకుండా, కించపరుస్తూ మాట్లాడకుండా, నా పట్ల దయ చూపించేటట్లుగా వాళ్ళ మనసును దర్శించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే, నా దేవుడు ఎవరో తెలుసా? రాతి హృదయములో నుండి కూడా రాగాలు పుట్టించగలిగిన దేవుడు. అసలు వీడికి ప్రేమ అంటే ఏంటో తెలియదు, వీడు మూర్ఖుడు, వీడు కఠినుడు, రాతి హృదయం కలిగిన వాడు అని చెప్పే వ్యక్తి హృదయములో నుంచి కూడా ప్రేమ ప్రవాహం పొంగి పొర్లేటట్లుగా కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు. అటుగా చెప్దాం ఆమేన్. దయగా మాట్లాడితే పౌలు ఆ సీదోను ప్రాంతానికి వచ్చిన తర్వాత అడిగాడట, సార్ మా స్నేహితులు ఇక్కడున్నారు, కొంచెం వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళతో మాట్లాడి వస్తానయ్యా, కొంచెం అవకాశం ఇవ్వయ్యా అని ఒక మాట అనే లోపు, రైట్ నువ్వు వెళ్ళే అన్నాడు. ఒక్కసారి నా వైపు చూడు. ఇప్పుడు వీళ్ళందరినీ, ఖైదీలందరినీ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? కైసరు దగ్గరికి. అంటే వీళ్ళందరినీ కైసరు ముందు నిలవబెట్టాలి. ఏమండి, సహజంగా కోర్టులో ఒక నేరస్తుని ప్రొడ్యూస్ చేయటానికి తీసుకెళ్ళేటప్పుడు సహజంగా ఏం జరిగిద్దో తెలుసా? ఈ నేరస్తులు, సార్ కొంచెం వాష్రూమ్కి వెళ్ళాలి సార్ అని అంటారు. సహజంగా ఏం చేస్తారు? అరే వాష్రూమ్ అన్న తర్వాత ఎవరేం చేస్తాం అని ఆ వాష్రూమ్కి బానిస్తారు. ఆ చీకట్లో సందట్లో సడేమి అని వాడు ఎటో పారిపోతాడు. ఇప్పుడు పారిపోయాడు అనుకో, ఆ నేరం ఎవరి మీద మోపబడిద్ది? ఇప్పుడు పౌలు యూలి దగ్గరికి వచ్చి, అయ్యా సీదోను ప్రాంతానికి వచ్చాం కదా, నా స్నేహితులు ఇక్కడున్నారు, ఒకసారి వాళ్ళని పరామర్శించి వస్తానయ్య అంటే ఏమన్నాడు? ఓకే గో హెడ్ అంటే నేనంట, ఎంత నమ్మకం పుట్టించుంటాడు పౌలు. ఒకవేళ వెళ్ళి రాకపోతే ఎవరి మీద నేరస్థాపన చేయాల్సి వస్తుంది? పౌలు విషయమై ఎవరు జవాబు చెప్పుకోవాలి? ఇదిగో వస్తాను, స్నేహితులను కలిసి వస్తానని వెళ్ళిన ఆయన రాకపోతే చివరికి ఎవరు నేరస్తులు అవుతారు? నువ్వేదో లంచం తీసుకొని అతను వదిలేసినట్టున్నావు, ఏదో నువ్వు చేసి వదిలేసినట్టున్నావు అని ఎన్ని రకాలుగా ఇతన్ని హింసించేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో అవసరమైతే ప్రాణం కూడా తీసేస్తారు. మీరు పేతురు వారు జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు, ఇది దేవదూత ద్వారా బయటకు వచ్చినప్పుడు మీరు సినిమా చూసుంటారు. ఆయన కావలగాయటానికి ఉన్న 14 మంది సైనికులు గొంతు కోసారు. మీరే లంచం తీసుకొని వదిలేసినట్టున్నారు అని. పౌలు ఒకవేళ రాకపోతే వెంటనే యూలి మీద నేరస్థాపన చేసి చంపనన్నా చంపేవాళ్ళు. ఏమాత్రం కొంచెం తేడా జరిగితే ప్రాణం పోగొట్టుకోవాల్సి వస్తుంది కదా. మరి నేనంట, ముక్కు మొఖం ఎరగని ఆ పౌలుకు, ఈయనేమో రోమియుడు, జూలియస్, ఆయనేమో యూదుడు. అంతకు మునిపి ఏమైనా స్నేహం ఉందా అంటే లేదు. ఏ స్నేహం లేకపోయినా అయ్యా ఇట్లా వెళ్ళొస్తానయ్య అంటే అవకాశం ఇచ్చాడంటే, నేను మరలా చెప్తున్నా, పౌలు ఆ కొద్ది దినాల ప్రయాణంలో ఎంత సత్ప్రవర్తనతో ప్రవర్తించుంటాడు కదా, ఎంత మాదిరికరంగా ప్రవర్తించుంటాడు కదా, ఎంత హుందాగా ప్రవర్తించుంటాడో కదా. ఆయన ప్రవర్తన ఎంత ఘనంగా ఉండటాన్ని బట్టో ముక్కు మోకం ఎరగని వ్యక్తిని నమ్మి ఓకే గో హెడ్ అని అవకాశం ఇచ్చాడో కదా. అంటే ఎంత నమ్మకాన్ని ఆ వ్యక్తి దగ్గర పౌలు పొందుకున్నాడు చూడండి. ఈరోజు దేవుని బిడ్డలారా,
ఒకళ్ళనొకళ్ళు నమ్మలేని పరిస్థితి. ఒకళ్ళనొకళ్ళు నమ్మలేని పరిస్థితి. కూతురుని తల్లి నమ్మలేని పరిస్థితి, భర్తను భార్య నమ్మలేని పరిస్థితి, భార్యను భర్త నమ్మలేని పరిస్థితి, సేవ చేసే తోటి సేవకుల్ని నమ్మలేని పరిస్థితి. ఎక్కడ చూసినా నమ్మక ద్రోహం జరుగుతున్న ఈ భయంకరమైన దినాల్లో పౌలును తాను ఎంత నమ్మాడో ఒకసారి ఆలోచించండి. అంత నమ్మకాన్ని గెలుచుకున్నాడంటే పౌలు ఎంత సత్ప్రవర్తనతో ప్రవర్తించి ఉంటాడు. బైబిల్లో ఇంకొక సిచ్యువేషన్ చెప్తాను. షూనేమీరాలు ఉందే, తన కొడుకు చనిపోయాడే. చనిపోయిన వార్త భర్తకు చెప్పకుండా భర్త కబురు పంపిస్తుంది. అయ్యా, కర్మేలు పర్వతం దగ్గర ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, మీరు పనివాడిని ఒకరిని పంపించండి, నేను వెళ్ళి ఆ ప్రవక్తను కలిసి వస్తాను అన్నాడు. ఇది అమావాస్య కాదే, ఎందుకు ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్తానన్నావు అని అల్లా. ఇది అమావాస్య కాదే, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అన్నాడు. అందే, నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళటం మంచిది. కొడుకు చనిపోయిన సంగతి చెప్పాల. ప్రవక్త దగ్గరికి వెళ్ళటం మంచిది. ప్రవక్త పురుషుడు, ఆ పురుషునితో పాటు కొంతమంది పురుషులు ఉన్నారు. సరే, ఈ షూనేమీరాలు తనతో పాటు తోడుగా ఎవరిని తీసుకెళ్తానంది? పనివాడిని ఒకరిని పంపించు, పనివాడిని తీసుకెళ్తాను అంది. షూనేము నుండి కర్మేలు పర్వతానికి సుమారుగా 30 కిలోమీటర్ల దూరం. 30 కిలోమీటర్ల దూరం తన భార్య పరాయి పురుషుడితో కలిసి ప్రయాణమై వెళ్తూ, ఎవరో ఒక సేవకుడు ఒక పురుషుడి దగ్గరికి వెళ్తాను అంటే భర్త ఓకే గో హెడ్ వెళ్ళేసిరా అని అన్నాడంటే ఆ భార్య ప్రవర్తన మీద భర్తకు ఎంత నమ్మకం ఉండి ఉంటుంది. నా భార్య ఎక్కడికి వెళ్ళినా శీలవతి, గుణవంతురాలు, వక్రబుద్ధి కలిగింది కాదు, అపవిత్రంగా బ్రతికేది కాదు, వంకర చూపులు చూసేది కాదు, వంకర నడత నడిచేది కాదు. నా భార్య అంటారు కదా 24 క్యారెట్ బంగారం, ఎక్కడికి వెళ్ళినా పవిత్రురాలుగా బ్రతుకుతుంది. ఆ భర్తకు భార్య అంటే ఎంత నమ్మకమో చూడండి. కొంతమంది పురుషులు ఉంటారు, భార్య తలస్నానం చేసిన అనుమానమే, వాడికి మంచి పడుసెర కట్టుకున్న అనుమానమే. కొంతమందికి అనుమానపు జబ్బు ఉంటుంది, అది వేరు. కొంతమంది ఆ జబ్బును బుట్టిస్తారు. కొంతమంది, నా మాట అర్థమైందా? ఈ భర్తకు భార్య అంటే ఎంత నమ్మకం చూడండి. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నా వైపు చూడండి. పురుషులారా, నీ భార్య నిన్నంత నమ్మిందా? నా భర్త నాకు దూరంగా దూరదేశంలో ఉన్న నా భర్త తన పవిత్రతను కాపాడుకుంటాడు. నా భార్య దూరదేశంలో ఉన్న తన పవిత్రతను కాపాడుకుంటుంది. నా యవన బిడ్డలు కాలేజీకి వెళ్ళినా అందరి పిల్లల్లాగా పోకిరి చేష్టలు చేయరు. మా పిల్లల నడక పడక చూపు అది ఎంత ప్రత్యేకమైనదని తల్లిదండ్రుల నమ్మకాన్ని గెలుచుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఓ ప్రశ్న. నీ నాయకుల మనసు గెలుచుకున్న సేవకుడిగా, సేవకురాలిగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? వీళ్ళు ఎక్కడేసినా పౌలు యూలి హృదయంలో ఎంత గొప్ప మనస్సు, ఎంత గొప్ప స్థానాన్ని తను సంపాదించుకున్నాడో చూడండి. ప్రభు బిడ్డలారా, అనుమతి తీసుకొని స్నేహితుల దగ్గరికి వెళ్ళారు. పౌలు వారి స్నేహితులు ఎవరుంటారో తెలుసా? పౌలు ఎప్పుడు భక్తిపరులతో, ప్రార్థనా పరులతో, ఆత్మీయులతో, కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళతో, ఇలాంటి వ్యక్తులతో పౌలు ఎప్పుడు స్నేహం చేసేవాడు. బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడు నువ్వు స్నేహం చేసే వ్యక్తులు సరైన వాళ్ళైతే ఆ స్నేహపు ప్రభావం నీ మీద పనిచేస్తుంది. బైబిల్లో రాసి ఉంటుంది, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానవంతుడగును అని రాస్తుంది. ఈడు జ్ఞానవంతుడు కాదు. జ్ఞానవంతుడు కాకపోయినా ఎవరితో సహవాసం చేశాడు? వీడి జ్ఞానవంతుడు కాదు. జ్ఞానవంతుడు కాకపోయినా తను సహవాసం చేసింది మాత్రం జ్ఞానులతో సహవాసం చేశాడు. ఆ జ్ఞానులతో సహవాసం చేయటాన్ని బట్టి జ్ఞానం లేని ఈ వ్యక్తి కూడా జ్ఞానవంతుడైపోయాడు. నువ్వు గంజాయి బ్యాచ్తో సహవాసం చేసావనుకో, నువ్వు గంజాయి బ్యాచ్ గడివైపోతావు. నువ్వు సిగరెట్ బ్యాచ్తో స్నేహం చేసావనుకో, అడు సిగరెట్ నోట్లో పెట్టుకొని
ఆయన దమ్ము ఒకటిలాగి అని వదులుతాడు. నువ్వు అమాయక చక్రవర్తి, వాడి వైపు చూస్తూ ఉంటే వాడు ముక్కులో నుంచి పొగ వదులుతాడు, నోట్లో నుంచి పొగ వదులుతాడు. అది ఎట్లా? రింగులు తిప్పుతూ వదులుతూ ఉంటాడు. నువ్వు అది చూసిన తర్వాత అబ్బా నేను కూడా అట్లా ఒక దమ్మేస్తే ఎంత బాగుంటుందో కదా, ఎంత బాగుంటుందో చెప్తా. ఆ తర్వాత అంత బాగుంటుంది. తాగుబోతోళ్ళతో స్నేహం చేసేవాడు తాగుబోతోడు అవుతాడు, తిరుగుబోతోళ్ళతో స్నేహం చేసేవాడు తిరుగుబోతు అవుతాడు. ప్రార్థనా పరులతో సహవాసం చేసేవాడు ప్రార్థనా పరుడు అవుతాడు. పరిశుద్ధత కలిగిన వారితో స్నేహం చేసేవాడు పరిశుద్ధుడు అవుతాడు. కలిగిన వారితో స్నేహం చేసేవాడు, విజ్ఞాపన చేసే వ్యక్తులతో సహవాసం చేసేవాడు విజ్ఞాపన పరుడు అవుతాడు. వెళ్దాం, ఎలా పానార్పణంగా పోయబడదాం, ఈ చిన్న జీవితం దేవునికి ఉపయోగపడేటట్లుగా ఎలా బ్రతుకుదాం. ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉన్న వ్యక్తులతో నువ్వు కూర్చున్నా లేచినా స్నేహం చేయి. మండే వ్యక్తులతో స్నేహం చేస్తే నీ గుండె దేవుని కొరకు మండటం ప్రారంభిస్తుంది. అతడు మండుచూ ప్రకాశించున్న దీపము వంటి వాడని యోహాను గూర్చి రాయబడిన మాట నీ బ్రతుకులో కూడా నెరవేర్చబడుతుంది. నీ స్థితిగతులను నీ గుణగణాల మీద ప్రభావితం చూపించేది నీ స్నేహం. మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు బియ్యం ఉన్నాయి. ఈ బియ్యాన్ని చూడండి, బియ్యాన్ని బెల్లంలో ఏమంటారు, బెల్లంలో బియ్యాన్ని కలిపి ఉడికిచ్చామనుకోండి ఏమైపోద్ది? బెల్లం అన్నం అయిపోద్ది. పాయసమా ఆయాసమా కదా. బియ్యాన్ని బెల్లంలో వేసాం, బెల్లం అన్నం అయిపోద్ది, పాయసం అయిపోద్ది. అదే బియ్యాన్ని పసుపులో కలిపాం, తలంబ్రాలైన. అదే బియ్యాన్ని బొగ్గులో కలిపాం. బొగ్గుతో కలిపిన బియ్యాన్ని శాతబడి కొడతారంట నాకు తెలియదు. బియ్యం బొగ్గులో కలిపితే శాతబడి కొడతారు. అదే బియ్యం బెల్లంలో కలిపితే బెల్లం అన్నం అయిపోయింది. అదే బియ్యం పసుపులో కలిపితే తలంబ్రాలు అయిపోయినాయి. అంటే ఈ బియ్యం యొక్క స్థితిగతులను ప్రభావితం చేసింది ఏది? వేడితో కలిసిందో. దరిద్రపు మాటలు మాట్లాడే వ్యక్తులతో స్నేహం చేస్తే అంటా కదా అప్పుడప్పుడు, హే టైంపాస్ బఠానీ. ఈ టైంపాస్ బఠానీ గాళ్ళు ఉంటారు. కూటి గుడ్డకు రాని ముచ్చట్లు మాట్లాడుకుంటా దేవుడిచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థమైన సంభాషణల దగ్గర జీవితాన్ని వృధా చేసుకునే వ్యక్తులు ఉంటారు. అలాంటి పోసుకోలు మాటలు మాట్లాడే వాళ్ళతో స్నేహం చేస్తే ఆ పోసుకోలోడుగా మనం మారిపోతాం. తమ్ముడా కిరణం, నిద్రపోతులతో స్నేహం చేస్తే మనకి అక్కడలేని నిద్రాత్మ దిగొస్తుంది. విన్నారా? సోమరిపోతులతో స్నేహం చేస్తే సోమరిపోతుడు అవుతావు. కష్టజీవులతో స్నేహం చేస్తే కష్టజీవిగా నువ్వు మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అలాంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు పౌలు వారు. తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు. తిమోతి, చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక. ఓ కెమెరామెన్ తిమోతి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. రైట్, నాతో కలిసి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఆమెన్. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. నీ యవనేచ్ఛల నుండి పారిపోయిన తర్వాత ఏం చేయాలి? పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా. ఎవరితో కలవాలో తెలుసా? పవిత్ర హృదయులతో కలవాలి. మాటల్లో పవిత్రతే కాదు, హృదయ పవిత్రత కలిగిన వారితో నువ్వు కలవాలి. హృదయంలో కూడా బోతద్దం పెట్టి వెతికిన తప్పుడు ఆలోచన లేకుండా హృదయ శుద్ధి కొరకు ఆరాటపడతారే, ఆ హృదయ శుద్ధి కలిగిన వారితో నువ్వు కలు.
హృదయ శుద్ధి ఉంటే సరిపోదు, రెండోది వాళ్ళకి ఏముండాలి? ప్రార్థన చేయు వారితో కూడా. హృదయ శుద్ధి, ప్రార్థన, అంటే పరిశుద్ధత, ప్రార్థన, ఆ కలిగిన వారితో కలిసి ఇప్పుడు మీరేం చేస్తారో తెలుసా? మీరు కలిసి విశ్వాసము, నీతి, ప్రేమ, సమాధానము మీరు కలిసి దాన్ని వెంటాడండి అంటాడు. తమ్ముళ్ళారా, చెల్లెలారా, మీ ఇంటికి వచ్చి పోయేవాళ్ళు, పోసుకోలు మాటలు మాట్లాడేవాళ్ళు, ముసలం ముచ్చట్లు మాట్లాడేవాళ్ళు, లోకపు సమాచారం అంతా తీసుకొచ్చే వాళ్ళతో పొరపాటున కలవకండి. అలాంటి దైవజనులు కూడా మీ ఇంటికి రానివ్వకండి. శూనేమిరాలు ఇంటికి వచ్చిపోయే దైవ సేవకుడు గూర్చి తన భర్తతో చెప్తుంది, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి కలిగిన వాడని నేను ఎరుగుదును. వినారా? ఏ సేవకుడు అంట? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి కలిగిన వాడని నేను ఎరుగుదును. తల్లి, నీ ఇంటికి వచ్చి పోయేవాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు అయి ఉండాలి. స్నేహితులైనా, రక్త సంబంధికులైనా, చివరికి సంఘస్థులైనా, చివరికి దైవజనుడైనా. ఎందుకో తెలుసా? ఆ భక్తి కలిగిన వాళ్ళతో స్నేహం చేస్తే నీవు భక్తి కలిగిన దానిగా మార్చబడటానికి దేవుడు కృప చూపించునుగాక. ఆఖరి మాట. సరే, వీళ్ళు ప్రయాణమే వస్తున్నారు. అక్కడ స్నేహితులను కలిశాడు, తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఇటలీకి వెళ్ళే అలెగ్జాంద్రియా వాడ ఎక్కారు. వాడెక్కిన తర్వాత వాడ ప్రయాణం మరి కష్టంగా. చూడండి ఆ మాట, అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. 5వ వచనం చూపించుతాము ఒకసారి. బ్యాక్ 4th. ఎదురుగా గాలి కొట్టుచున్నందున కుప్ర చాటున ఓడ నడిపితిమి. 6వ వచనానికి వచ్చాయి. నాతో కలిసి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను. 7వ వచనం. అనేక దినములో మెల్లగా నడిచి. ఎట్లా నడిచి? కొంచెం గట్టిగా. ఎందుకు మెల్లగా నడిచింది? పెట్రోల్ అయిపోయిందా? గాలి, విపరీతమైన గాలి ఎదురైంది. మెల్లిగా అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయనందున క్రేతు చాటున సల్మోనే దరిని వాడును నడిపించితిమి. విన్నారా? ఇన్ని పోరాటాలు ఎదురైనా ప్రయాణం ఆపలా, ముందుకే వాళ్ళు సాగిపోతూ ఉన్నారు. ఇంకోసారి చెప్పేదా? పోరాటాలు ఎదురైనా ఏంటి? ఎంతో కష్టపడి గాలి ఎదురవుతుంది, ప్రచండమైన గాలి కొడుతుంది, అసలు వాడ ముందుకెళ్ళే పరిస్థితి లేదు. సరే, ఎక్కడో చోట ఆపుకుందాంలే, లంగరేసేద్దాంలే, ఒక రెస్ట్ తీసుకుందాంలే అని అంటలా. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఎంతో కష్టపడి మెల్లగానైనా అంత స్పీడ్గా వెళ్ళకపోయినా పర్వాలా, మెల్లగానైనా వాళ్ళు ముందుకే సాగిపోతున్నారు, కానీ వాళ్ళ ప్రయాణాన్ని ఆపలేదు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ఈ విశ్వాస యాత్ర చనిపోయే వరకు పోరాటాలు ఎదుర్కోవాల్సిందే. పోరాటాలు ఎదురవుతాయి, రకరకాల పోరాటాలు. కొన్ని సందర్భాల్లో నీ భర్తే నీకు ఒక పోరాటం అవుతాడు, నీ భార్య నీకు ఒక పోరాటం అవుతుంది, కడుపున పుట్టిన పిల్లలే నీకు ఒక పోరాటం అవుతారు, ఆర్థిక సమస్యలు ఒకవైపు పోరాటం, అనారోగ్య సమస్యలు ఇంకొక వైపు పోరాటం. అసలు వీటన్నిటికి మించి ఇంకొక మాట చెప్పమంటారా? నీకు నీవే వ్యతిరేకంగా ఒక పోరాటం. నీ సొంత శరీరమే నీకు వ్యతిరేకంగా పోరాడుతుంది. నీ సొంత శరీరమే నీకు శత్రువై ఈ పోరాటంలో నీకు ఎదురుగా నిలవబడి ముందుకు సాగిపోకుండా ఆటంకపరుస్తుంది. అయితే ఒక మాట, ఎన్ని పోరాటాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నేను ముందుకే సాగిపోతానయ్యా,
ముందుకే సాగిపోతా. విశ్వాస యాత్రలో అడుగుపెట్టే కదయ్యా, చచ్చిపోయే వరకు ఎన్ని పోరాటాలు ఎదురైనా, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఆకలి దప్పులైనా, ఎంత కష్టమైనా, ఉన్నవైనా రాబోవునవైనా, అయ్యా నేను ముందుకే సాగిపోతా, ప్రార్థనలో ముందుకే సాగిపోతా, విశ్వాసంలో ముందుకే సాగిపోతా, పరిశుద్ధతలో ముందుకే సాగిపోతా అని అవరోధాల మధ్యలో కూడా నువ్వు సాగిపోతే ఆ అవరోధాలను రహదారులుగా దేవుడు మారుస్తాడు. ఆటంకాలు రాకమానో. క్రైస్తవ జీవితం అంటేనే ఆటంకం. ఏమండి, ఓ మాట, భూమిలో విత్తనం వేశాం. విత్తనం మొలకెత్తడానికి భూమి తన మీద ఆటంకంగా ఉంటుందా ఉండదా? భూమి తన మీద ఆటంకంగా ఉంటుందా ఉండదా? విత్తనం వేసి విత్తనాన్ని ఓపెన్గా వదిలేస్తావా? దాని మీద భూమిని మట్టిని కప్పెడతావా? మట్టి మీద పడిందని విత్తనం మొలకెత్తకుండా ఉంటుందా? ఏమండి, మట్టి తన మీద ఉన్న ఆ విత్తనం మెల్లిగా తొలుచుకుంటూ బయటకు వస్తుంది. ఆ విత్తనం మొలకెత్తిందా, మొక్క అయిందా, చెట్టు అయిందా? ఆ చెట్టే మహావృక్షం అయిపోయింది. మీరు అనొచ్చు, అది మహావృక్షం అయిందంటే ఊరక అయిందని అనుకునేరు కాక ఎన్ని పోరాటాలు అది ఎదుర్కొంది కాదు. ఇట్స్ నాట్ ఫినిష్డ్. ఎదుర్కొంటూనే ఉంటుంది. ఎలా? ఇప్పుడు పైకి కనపడే చెట్టు మనకు కనపడుతుంది. చెట్టు బ్రతకటానికి ఆధారం ఏది? వేరు కదా. ఇప్పుడు వేరు భూమి లోపట ఉంటుంది కదా. భూమి లోపట ప్రకాశమానమైన వెలుగు ఉంటుందా, చెమచీకటి ఉంటుందా? అమ్మా, ప్రకాశమానమైన వెలుగు ఉంటుందా, చెమచీకటి ఉంటుందా? కట్టిక చీకటి. ప్రశాంతంగా చల్లటి గాలి దోలుతూ ఉంటుందా, ఒక్కపోత ఉంటుందా? ఒక్కపోత ఏంటి? గాలి ఆడదు. సరే, వేరు ముందుకు వెళ్ళటానికి భూమి ఏమైనా పక్కకు తప్పుకుంటా, వేరుగారు వెల్కమ్, త్వరగా వచ్చేయండి అని మట్టి తనంతట తాను తప్పుకుంటుందా? తప్పుకోదు. వేరేం చేస్తో తెలుసా? ప్రతి క్షణం పోరాడుతూనే ఉంటుంది. గాలి తగలదు, వెలుతురు లేదు. ముందుకెళ్దామంటే మట్టి తొలుచుకుంటా చూడండి, తొలుచుకుంటా అది ముందుకెళ్తుంది. వెళ్ళే పరంపరలో కొన్నిసార్లు బండరాళ్ళు ఎదురవుతాయి. బండరాళ్ళు ఎదురైనప్పుడు మార్గం తప్పించి వేరే డైరెక్షన్లో వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. అక్కడ కూడా బండరాయి ఉంది. ఇంకో డైరెక్షన్, అక్కడ బండరాయి ఉంది. చివరికి వేరేం చేస్తో తెలుసా? బండరాయిని బ్రద్దలు చేసి అది ముందుకు దూసుకొని వెళ్ళిపోద్ది. మట్టి లాంటి ఆటంకాలు నీకు ఎదురవుతాయి తమ్ముడు. బండరాల్లాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఎర్ర సముద్రం లాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, దేవా నీ చిత్తమని కనుక్కొనే కదయ్యా నేను అడుగుపెట్టింది. నేను ఇలా వెళ్ళటం మీ చిత్తమా కాదని ప్రార్థన చేసే కదా నేను అడుగుపెట్టింది. అయినా ఎందుకు ఈ పోరాటాలు? దేవుని చిత్తాన్ని కనుక్కొని నువ్వు అడుగులు వేసిన పోరాటాలు ఎదురవుతాయి. కానీ సుమి, ఆ పోరాటాల మధ్యలో నువ్వు సాగిపోవటం ప్రారంభించు. ఆ అవరోధాలే నీకు రహదారులుగా దేవుడు మారుస్తాడు. ఎర్ర సముద్రం ఎదురు నిలవబడినప్పుడు మోషే అర్థం కాక, అయ్యా ఏం చేయాలి? దేవుడు అంటాడు, మోషే నువ్వెందుకు మొరపెడుతున్నావు? సాగిపో. ఏమన్నాడు? చెప్పాలి. ఎందుకు మొరపెడుతున్నావు? ఎందుకు ఆగిపోయావు? నువ్వు సాగిపో అన్నాడు. దేవుని మాట పట్టుకొని సాగిపోవటం ప్రారంభించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మట్టి లాంటి సమస్యలను చూసి ఆగిపోతున్నావా? అనారోగ్యాన్ని చూసి ఆగిపోతున్నావా? అనుభవిస్తున్న పేదరికాన్ని చూసి ఆగిపోతున్నావా? శరీరాన్ని పట్టి పీడిస్తున్న రోగాన్ని చూసి ఆగిపోతున్నావా? కుటుంబంలో రకరకాల సమస్యల మీద సమస్యల జడివానల్లో చిక్కుకొని ఇంకేం ప్రార్థన చేసేదయ్యా, ఇంకేం దేవునిలో పరిగెత్తేదయ్యా అని సమస్యలను చూసి ఆగిపోతున్నావా? సుమి, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆ పిలిచిన వాడే నిశ్చయంగా నిన్ను అద్దరికి చేర్చునుగాక. మరోసారి చెప్దాం ఆమేన్. ఈ పోరాటాల మధ్యలో పౌలు ఎలా ముందుకు సాగిపోయాడో అలా సాగిపోతూ ఉండు. నిన్నెక్కడికి తీసుకెళ్లాలని దేవుడు ఆశపడ్డాడు.
నిన్నెక్కడికి తీసుకెళ్ళమని నీవు ఆశపడ్డావో ఆశగొన్న నీ ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరచును గాక. ఒక మాట, పౌలు రోమాకు వెళ్ళాలని ఆశపడ్డా లేదా? మరి చివరికి పౌలును రోమాకు తీసుకొని వెళ్ళాడా లేదా? పౌలు పట్ల పౌలు ఆశ తీర్చిన దేవుడే నీ ఆశ నిశ్చయంగా తీర్చునుగాక.